1919లో ఇగ్నేస్ సెమెల్విస్ అని ఒక ఆయన పుట్టాడు. మెడికల్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన గమనించాడు, గర్భస్థ మహిళలు ప్రసవం అయిన తర్వాత బాలింత జ్వరం అంటారు, ఏదో ఏ కారణంగానో ఆ బాలింత జ్వరం వచ్చి 100-30-40 మంది చనిపోతున్నారు. ఆయన గమనిస్తే చేతులు శుభ్రంగా కడుక్కున్నట్టయితే డాక్టర్ గాని నర్సు గాని బతుకుతున్నారు. ఎందుకో తెలియదు. వేడుకున్నాడు డాక్టర్లని, చేతులు కడుక్కుందాం అని చెప్పని. ఏదో చెప్తున్నాడు కదా, నిజమో కాదో చూద్దాం అని చెప్పి అనుకోవచ్చుగా. ఒక్క డాక్టర్ కూడా ప్రయత్నం చేయాలి. పిచ్చి ఆసుపత్రిలో ఆయన తెగ బాధేసరికి ఆ దెబ్బల వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల సెప్సిస్ అయి చచ్చిపోయాడు. ఇప్పటి వరకు ఆయన జీవితం భయంకర వైఫల్యం కదా. 20 ఏళ్ల కాలంలో సెమెల్వేస్ స్ఫూర్తిని పొందిన 3 మహనీయులు వచ్చారు. రాబర్ట్ కాక్, ట్యూబర్కుల్ బ్యాసిల్లే కనుక్కున్నవాడు. లూయి పాస్చర్ పేరు వినుంటారు, పాస్చరైజేషన్ అంటాం. జోసెఫ్ లిస్టర్, మౌత్ వాష్ కి లిస్టర్ పేరుతో వచ్చింది. ఆయన స్ఫూర్తిని పొందారు, విషయం తెలుసుకున్నారు, సత్యం అని గమనించారు, ప్రపంచం మారింది. కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడగలిగాం. ఇప్పుడు సెమెల్వేస్ విజయం అన్నాడు, అపజయం అనాలండి. మరి సెమెల్వేస్ లో పని చేయకుండా ఉంటే ప్రపంచం బాగుపడేదా, నాశనం అయ్యేదా? దట్స్ ఆల్.